హలో అండి, వెల్కమ్ టు వేద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. మరొక మంచి డిజైన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. బట్ ఎవరైతే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ ఇది వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసింది కట్ వర్క్ డిజైన్ అండ్ మగ్గం ఫినిషింగ్ వచ్చేలా ఉంటుంది. అండ్ మగ్గం ఫినిషింగ్ ఎందుకు వస్తుంది అని ఎందుకు మనం మెన్షన్ చేసాము అంటే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్గా మనం జరీ వర్క్ యూజ్ చేసామండి. మనకి మగ్గంలో అయినా ఎంబ్రాయిడరీలో అయినా వాడేది జరీయే. అండ్ విత్ హ్యాండ్ అనేది ఒకలా ఉంటుంది, విత్ ఇన్ మెషిన్ అనేది ఇంకొకలా ఉంటుంది. బట్ మెషిన్ అనేది కంప్లీట్గా దానికి ఇచ్చిన సాఫ్ట్వేర్తోనే కదా మనకి డిజైన్ అనేది అవుట్పుట్ వచ్చేది. అండ్ ఆ అవుట్పుట్ రిజల్ట్ చూడండి ఎంత అవసరంగా ఉందో. మీరు చూడొచ్చు ఆ చిన్న చిన్న బంచెస్ కానీ ఎంత హెవీనెస్ ఇస్తుందో. అండ్ అక్కడ మనం ఓవరాల్గా ఈ డిజైన్లో ఒక 3 to 4 టైప్స్ ఆఫ్ జరీస్ ఇచ్చాము. గోల్డ్లో 2 types, సిల్వర్ 1 అండ్ 1 రెగ్యులర్ ఎల్లో గోల్డ్ అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే శారీ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ వీవింగ్ అండి కస్టమర్ది. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, సెల్ఫ్ కలర్లో వాడితే అది లుక్ రాదేమో అన్న రిక్వైర్మెంట్లో ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా బిల్డ్ చేసాము అంటే, కొంచెం లైటిష్ పింక్ యూజ్ చేసి ఆ పింక్ని ఈ పింక్ డామినేట్ చేయకుండా గోల్డ్ అనేది హెవీగా ఇస్తూ ఆ వర్క్ అనేది ఇలా ఫినిష్ చేసామన్నమాట. ఓవరాల్గా మనం చూసేదంతా ఫినిషింగే కదా. సో ఆ ఫినిషింగ్ మాత్రం మనకి అవుట్ స్టాండింగ్ అండి, అది మాత్రం చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు చెక్ చేసుకోవచ్చు, అక్కడ బంచెస్ ఉన్నాయి కదా, ఆ ఓవరాల్ బంచెస్లో డిఫరెన్స్. సో బ్యాక్ పార్ట్ చిన్నగా ఇచ్చామన్నమాట. ఎందుకంటే బ్యాక్ హెవీ ఇచ్చామనుకోండి, ఆ ఫినిషింగ్ అనేది మనకి అంత బాగుండదు. సో మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం హెవీగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఆడ్ అవ్వకూడదు. ఆ హెవీనెస్ అనేది ఆ శారీని డామినేట్ చేయకూడదు. డామినేట్ చేయకుండా దాన్ని ఎలా చేయాలో దాన్ని ఈ వీడియోలోనే మీరు చూడొచ్చు. బ్యాక్ చిన్న చిన్న బూటీస్ సేమ్ కాన్సెప్ట్లో, అదే హ్యాండ్కి హెవీ బూటీస్ విత్ సేమ్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి బోట్ నెక్ కావాలి అన్నారు. సో ఆ బోట్ నెక్ని మనం ఇలా డిజైన్ చేసామన్నమాట. ఫ్రంట్ బోట్ నెక్ వద్దు అన్నారు. సో మనం దాన్ని ఏం చేసాము, ఫ్రంట్ దానికి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం రెగ్యులర్గా వేసామన్నమాట. సో ఆ గోల్డ్ వీవింగ్కి ఈ పింక్ అనేది సింపుల్గా అవ్వాలి కానీ డామినేట్ చేసే అంత అవ్వకూడదు. సో మనం దీన్ని ఇంతే బ్యూటిఫుల్గా ఉండాలి అన్నట్టుగా డిజైన్ చేసాము. కస్టమర్ ఆల్రెడీ చెప్పారు మనకి స్పెసిఫైడ్గా, నాకు హ్యాంగింగ్స్ కావాలండి చేసిస్తారా అని. సో మనం దాంట్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వము. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదైనా సరే అది ఫుల్గా వాళ్ళు సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో అది సాటిస్ఫై అయ్యేలాగా మనం ఆబ్వియస్లీ చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చే ఆ సాటిస్ఫాక్షన్లోనే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఆ లత్కన్స్ కానీ, ఆ లత్కన్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ వచ్చాయో కీన్గా అబ్జర్వ్ చేస్తే తప్ప తెలీదు. లైక్ ఇట్ గాట్ ఓవర్ 4 కలర్స్ అనమాట. 4 కలర్స్ ఉన్నాయండి ఆ లత్కన్స్లో. చిన్న బూటీయే కదా ఎన్ని కలర్స్ పడతాయి అని ఒక థాట్ ఉంటుంది. అది ఎంత వర్క్, చిన్న వర్కే కదా, అలా అస్సలు ఉండదండి. వర్క్ అనేది ఏదైనా ఫుల్గా సాటిస్ఫై అవ్వాలి అంటే దాన్ని హోల్ హార్టెడ్గా చేయాలి. థ్యాంక్ యూ అండి.